45 సంవత్సరాల క్రిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాల్గూడ బస్తీకి ఆనుకుని సరిహద్దుల్లో ఉన్న రైల్వే స్థలంలో కాలనీ వాసులు 40 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే గత నెల 12వ తేదీ దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ 12వ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు. అనంతరం మీర్జల్గూడ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా ప్లకార్డులతో వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. వాళ్ళు చేసారు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంకా ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు. అట్లాంటప్పుడు కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే. ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 10 years అప్పుడైతే అందరికీ భయం ఉండే, ఏదానికి కానీ భయపడుతుండే. కానీ ఇప్పుడైతే విచ్చలవిడితనం అయిపోతుంది. ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ బయటపడుతున్నాయి. ఇక్కడ చూడు, ఇప్పుడు సికింద్రాబాద్లో చూడు అమ్మవారిని గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టుకున్నది వాళ్ళు స్వయంగా ఒలిచింది కాబట్టి నేను ఉన్నాను దానికి సాక్ష్యంగా. ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి హెల్త్ తీసేసింది, రెండోసారి పెంచినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కడిగి చేసి అంతా పెట్టి చిన్నగా మామూలుగా గోడగా కట్టుకొని గుళ్ళు పెట్టుకున్నాం. కానీ రాను అందరం పబ్లిక్ మొత్తం మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్నది. అది సాక్ష్యం మేమే. కావాలంటే గుడి ఇంటికంటే మేము